హలో జాబ్ ఆస్పిరెంట్స్. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నెలకు 4 లక్షల పైగా జీతంతో కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అత్యంత ముఖ్యమైన విశేషం ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ జరుగుతుంది. మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 2.4 ల్యాక్స్ నుంచి 4.1 ల్యాక్స్ వరకు ఇవ్వబోతున్నారు. ఏజ్ లిమిట్ కూడా 65 సంవత్సరాల వరకు ఉండడంలో ఇది ఒక మరో పెద్ద అడ్వాంటేజ్ అండి. మీరు బీటెక్ నుండి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఆపర్చునిటీ ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇప్పటికే ప్రారంభమైనాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 20 జూలై మాత్రమే. కంప్లీట్ ఎలిజిబిలిటీ, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, అప్లై లింక్ అన్ని వీడియోలో మీకోసం మీకు చెప్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం ఆన్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి ఎవరైతే అప్లై చేస్తున్నారో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మనము RBI.org.in అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ యూజ్ అది ఆర్బీఐ బ్యాంక్ సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు కొంచెం క్లిక్ చేసుకున్నాక కిందకి వచ్చేసి ఆపర్చునిటీస్ ఎట్ ఆర్బీఐ అని ఉంది కదా, ఇది మీరైతే క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. అది వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కరెంట్ వేకెన్సీస్ ఏదైతే ఉందో ఇక్కడ వేకెన్సీస్ అనేది మీరు క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోయేటటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇక్కడ ఉంది అండి. ఇది మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక ట్యాబ్లో ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది విడుదలవుతుందండి. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ముందుగా వచ్చేసి ఓపెనింగ్ డేట్ అయితే వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అయితే 29 జూన్ 2026 నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్స్ క్లోజ్ అయ్యేది మాత్రం జూలై 2026 వరకు టైం ఉంది. ఇక ఈ పొజిషన్స్కి మాత్రం చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ప్రాబ్లం లేకుండా. ఇక మనం పోస్ట్ వైజ్ ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా, జాబ్ ప్రొఫైల్, జాబ్ లొకేషన్ అన్నీ చూసుకుంటే ఇది వచ్చేసి జాబ్ పోస్ట్, జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇది వచ్చేసి కన్సల్టెంట్ సైట్ ఇంజనీర్ సివిల్ లెవెల్ 2 వరకు అండి. ఇది మినిమం ఏజ్ అయితే 40 ఇయర్స్ అండి, మ్యాక్సిమం ఏజ్ అయితే 65 ఇయర్స్ అండి. ఇక ఎసెన్షియల్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాల్సింది ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బీటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ సివిల్ స్ట్రీమ్లో చేసిన వారు ఉండాలి. డిజైరబుల్ ఇదైతే మినిమం క్వాలిఫికేషన్. ఒకవేళ మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ, ఎంటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ సివిల్లో చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే చూసుకుంటే మినిమం 15 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ బిల్డింగ్స్లో పనిచేసిన వారు విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షుడ్ బీ ఇన్ CBWD ఆర్ CPSU, దాంట్లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి ఆర్ సిమిలర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే సైట్ ఇంజనీర్, ప్లానింగ్ స్టేజ్లో కోఆర్డినేషన్ విత్ స్టాట్యూటరీ అథారిటీస్ నుంచి అండ్ ఆన్సైట్ టెక్నికల్ సూపర్విజన్ అనేది ఉంటుంది. ఈ పొజిషన్స్ వచ్చేసి అయితే ఫస్ట్ జాబ్ లొకేషన్ అయితే రాయపూర్ ఉంది. ఇక ఇంకో పొజిషన్ చూసుకుంటే కన్సల్టెంట్ సైట్ ఇంజనీర్ సివిల్, ఇది లెవెల్ 3 కింద ఉంటుంది. దీనికి కూడా మినిమం 40 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 65 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ ఎసెన్షియల్గా అయితే బీటెక్ చేసిన వారు కావాలి, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు. దీనికి కూడా డిజైరబుల్గా మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ, ఎంటెక్ చేసిన వారు, సివిల్ డిసిప్లిన్లో చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎసెన్షియల్గా వాళ్ళు అడిగేది 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ బిల్డింగ్స్లో, అట్లీస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ చూసుకుంటే చండీగఢ్, జమ్మూ, లక్నో, ముంబైలో మాత్రం ఈ పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ వారు నోటిఫికేషన్ ప్రకారంగా ఇవి ఇచ్చారు, కానీ మెయిన్గా వారు ఎక్కడైతే వారికి అవసరం ఉందో అక్కడికి కూడా ఈ పొజిషన్స్ని షిఫ్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అండి. ఇక మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం జాబ్ లొకేషన్ ప్రిఫరెన్స్ అనేది అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. కన్సల్టెంట్ సైట్ ఇంజనీర్ అనేది లెవెల్ 3 ఎలక్ట్రికల్ వారికి ఈ పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మినిమం 40 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 65 ఇయర్స్. ఇది కూడా బీటెక్ చేసిన వారు ఉండాలి, కానీ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో చేసిన వారే ఉండాలి. తర్వాత డిజైరబుల్గా చూసుకుంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చేసిన వారు, ఎలక్ట్రికల్లో చేసిన వారు ఉండాలి. ఎసెన్షియల్గా అయితే 15 ఇయర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మేనేజ్మెంట్లో ఎవరైతే చేస్తున్నారో, అలాగే 5 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చి జాబ్ లొకేషన్ వచ్చేసి ముంబై అండి.
ఇక క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద సిగ్నిఫికెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్లెయిమ్స్ రిగార్డింగ్ ఏజ్ కేటగిరీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వారు అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ నింపాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ అపెండిక్స్ 1లో అయితే ఇచ్చారు, అనెక్షర్ 1లో, అది కూడా మనం క్లియర్గా చూద్దాం. నోటిఫికేషన్ తోటే ఉంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా చెప్పాను కదండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎనీ కేటగిరీకి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఇస్తలేరు. ఎందుకంటే మ్యాక్సిమం ఏజ్ అనేది 65 years వరకు పెట్టాక ఇంకా దానికి ఆ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఇవ్వట్లేదు వారు. టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ బేస్లో ఉంటుందంటే ముందుగా అయితే ఇనిషియల్గా 3 years అనేది ఉంటుంది. దాని తర్వాత మ్యూచువల్ అగ్రిమెంట్ కింద మళ్ళీ ఇంకొక 2 more yearsకి అయితే పెంచడం అనేది జరుగుతుందండి. నోటీస్ పీరియడ్ ఎప్పుడైనా మీరు వదిలేయాలనుకుంటే మాత్రం 1 month నోటీస్తో టర్మినేట్ అనేది అవుతుంది. తర్వాత ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాంట్రాక్ట్లో అయితే మీరు వదిలేయాలనుకుంటే మాత్రం 3 months ఆఫ్ నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మంత్లీ కంపెన్సేషన్ పేబుల్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ కన్సాలిడేటెడ్ అమౌంట్ చూసుకుంటే మాత్రం 2,40,000 రూపీస్ లెవెల్ 2 వరకు, అండ్ లెవెల్ 3 వరకు వచ్చేసి 3,10,000 ఉంటుంది. అండ్ హౌసింగ్ అలవెన్స్ అప్లికేబుల్గా ఉంటుంది. ద సెంటర్ ఆఫ్ పోస్టింగ్లో వచ్చేసి the monthly compensation will be increased by 7% on successful completion of the every 12 months. 1 yearకి ఒకసారి 7% అనేది ఇంక్రీజ్ అనేది చేస్తుంటారు. ఇక వర్కింగ్ అండ్ లీవ్ పాలసీ చూసుకుంటే 30 days ఆఫ్ లీవ్ ఉంటుంది క్యాలెండర్ ఇయర్లో. మీరు జాయిన్ అయినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ వరకు ఏదైతుందో దాంట్లో మీకు 30 days ఆఫ్ లీవ్స్ ఉంటాయి. ఒకవేళ లేకుంటే మాత్రం మీరు ప్రోరాటా బేసిస్లో కూడా క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంటుంది అని చెప్పేసి కూడా వారు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇక రెసిడెన్షియల్ అకామిడేషన్ ఏంటంటే కాంట్రాక్ట్ పీరియడ్లో ద బ్యాంక్ అయితే ఎటువంటి అకామిడేషన్ అనేది అయితే ప్రొవైడ్ చేయరు, మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ టూర్స్కి అయితే వెళ్ళినప్పుడు మాత్రం టీఏడిఏ, హెచ్ఆర్ఏ అవి అన్నీ హెచ్ఏ ఏవైతే ఉందో హోటల్కి సంబంధించినవి, కారు మాట్లాడుకుంటే కారు సంబంధించిన అలవెన్సెస్ మాత్రం వాళ్ళు పేమెంట్ అనేది చేస్తారు. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే నేను ముందే ప్రతి పొజిషన్కి ఏవైతే పోస్టింగ్స్ ఉన్నాయో అవే ఉన్నాయి. దాంతో పాటుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద జాబ్ లొకేషన్ ప్రకారంగా వేరే దగ్గరికి కూడా మార్చడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇలాంటి ఎవరైనా జాబ్ చేంజ్ అవుతుంటే కూడా వెళ్ళగలుగుతాం అనుకున్నారు మాత్రం ఈ పొజిషన్స్కి మాత్రం వారికి బెస్ట్ సూటబుల్. ఇక సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే ముందుగా ప్రిలిమినరీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్టింగ్ అనేది ఒక స్క్రీనింగ్ కమిటీ వారు చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ అండ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ త్రో ఈ మెయిల్ ద్వారానే వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ లెటర్ అని వస్తుంది. కాబట్టి మీరు మీ మెయిల్స్ని మాత్రం చెక్ చేసుకుంటానండి. గుర్తుంచుకోండి, డాక్యుమెంట్స్ ఇస్ RBI.org అనే దాని మెయిల్ నుంచే మీకు వస్తుంటాయి. ఎటువంటి కాల్ లెటర్స్ అనేది పోస్ట్లో అనేది పంపించడం అనేది జరగదు. ఇక మన అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి ఛార్జెస్ చూసుకుంటే SC/ST వారికి అయితే 100 రూపీస్, PWBD వారికి, జనరల్ OBC EWS వరకు అయితే 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వారు వచ్చేసి. ఇక మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది చూసుకుంటే కేవలం ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ RBI.org.in అనేది ఏదైతే ఉందో లింక్, అఫీషియల్ లింక్, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే వారు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఆ ఫామ్లో మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఫిలప్ చేయడానికి అపెండిక్స్ ఏదైతుందో అనెక్షన్ అనేది కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే 20 July వరకు అయితే టైం ఉందండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఇక కార్జెండమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి అయితే మీకు ఈమెయిల్ ద్వారా బ్యాంకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది ఏమైనా కానీ బ్యాంక్ వారు పబ్లిష్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లోనే, అవి చూసుకుంటూ ఉండండి. తర్వాత ఎలా అప్లై చేయాలి అంటే మాత్రం ఆన్లైన్లోనే వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ వారు వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్కి సంబంధించింది ఓపెన్ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఎటువంటి మోడ్ అదర్ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో మాత్రం అట్లాంటివి కూడా యాక్సెప్ట్ చేయరని చెప్తున్నారు. ఇక ఇన్స్ట్రక్షన్స్ అయితే మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ముందుగా ఎట్లాగో నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి అక్కడి నుంచి మీరు చూసుకొని కావాల్సినవి అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇక అపెండిక్స్ 1 ఏదైతే ఇచ్చారో అది డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఇక్కడ మీకు వెబ్సైట్ అడ్రస్ ఉంది, దాన్ని మాత్రం మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మెయిన్గా ప్రీ రిక్విజిట్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కోసం మీ ఫోటోగ్రాఫ్, దాని యొక్క సైజు ప్లస్ సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్లో పెట్టేసి ఉంచుకోవాల్సి వస్తుంది. ప్రీ రిక్విజిట్స్ అన్నీ కూడా ఇచ్చారు. తర్వాత ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మీరు చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ
అఫీషియల్ లింక్ ఉంది కదా, దాంట్లో నేను చూపించినట్టుగా ఆపర్చునిటీస్ ఎట్ ఆర్బీఐ అని ఉంది కదా, ఇందాక మీకు చూపించాను కరెంట్ వేకెన్సీస్ అని ఉంది కదా, అందులో ఈ లేటరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ సైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని మీరు వెబ్సైట్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. నేను చూపిస్తాను. ఇక్కడ హైపర్ లింక్ కూడా ఉంది, ఇక్కడ మీకు ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా అనేది మీకు ఓపెన్ అవుతుంది. దీనికి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. మళ్ళీ నేను ఏదైతే మీకు వివరంగా చెప్పానో అవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ని కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు అప్లికేషన్ లింక్లో అయితే మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారు ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి లాగిన్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఇచ్చేసి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ జనరేట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఇచ్చి మీరు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయొచ్చు. ఒకవేళ కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి 1 2 3 6 పేజెస్ ఆఫ్ ఫుల్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది, దాన్ని మీరు ఫిలప్ చేసేసుకొని సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు కట్టేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయొచ్చు అండి. ఇక మనము ఒకసారి పొజిషన్స్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూసుకుందాము. ముందుగా వచ్చేసి మీకు వచ్చేసి కన్సల్టెంట్ సైట్ ఇంజనీర్లో వచ్చేసి ఒక పొజిషన్ అయితే ఉంది. కన్సల్టెంట్ సైట్ ఇంజనీర్ కింద అయితే 6 పొజిషన్స్ ఉన్నాయి. కన్సల్టెంట్ సైట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కిందకి అయితే ఒక పొజిషన్ ఉంది. టోటల్గా 8 పొజిషన్స్ అయితే ఉన్నాయండి. ఇవి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వారు కూడా ఈ పొజిషన్స్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అలా ఉంటుంది, బట్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఈ పొజిషన్స్కి ఆపర్చునిటీ వారు మాత్రం అప్లై చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పొజిషన్స్కి అప్లై చేసే వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.